అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ కిన్నెరా వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ నాగచంద్రిక అమ్మ. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ, కొంతమంది బాగా చులకన అవుతూ ఉంటారు, అంటే వాళ్ళే అంటారు కూడా, అదేంటో మమ్మల్ని చులకనగా చూస్తున్నారు, మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా రెస్పెక్ట్ ఇవ్వరు, అంటే మేబీ డబ్బు లేకపోతే ఏమన్నా చిన్నతనంగా చూస్తారా అనేది అర్థం కాదు. అది అందరికీ తెలిసిన విషయమే. డబ్బు ఉన్న వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, డబ్బు లేని వారికి ఇచ్చే రెస్పెక్ట్ టోటల్లీ డిఫరెంట్. ఎందుకమ్మా చాలా చులకన అవుతూ ఉంటారు కొంతమంది. దాంట్లో చాలా మంది డిప్రెషన్కి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అసలు ఈ చులకన అవ్వడానికి ఏంటి రీజన్స్? ఒక డబ్బేనా? డబ్బు లేకపోతేనే మనిషిని చులకనగా చూస్తారా? డబ్బు లేకపోతే చులకనగా చూడడం అంటే అది అందరూ చూడరు. అట్లా చూడడం అంటే చులకన ప్రతి ఒక్కరికి ఇదైపోవడమే. అక్కడ చులకనగా డబ్బు లేకపోవడం అనేది కాదు, మన ప్రవర్తన, మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము, మనం ఎట్లా నడుస్తున్నాము, మన మాట తీరు ఎట్లా ఉంది, మన డ్రెస్సింగ్ ఎట్లా ఉంటుంది, మనం కూర్చునే పద్ధతి దగ్గర నుంచి కూడా మనం ప్రతిదీ కూడా మన దీని మీద ఆధారపడి ఉంటుంది. ఎదురు మనిషి ఊరికే చులకనగా ఎందుకు చూస్తారు? ఎవరైనా కూడా మన బిహేవియర్ని బట్టే కదా, మనం ఎలా ఉంటున్నామని దాన్ని బట్టే వాళ్ళు అలా అంటే అది చులకనగా చూడడమే. ఇంకా వాళ్ళని మనం లెక్క పెట్టుకోవడం కాదు. కొంతమంది ప్రవర్తన ఎట్లుంటుందంటే జనరల్గా చూడడానికి ఒక రకంగా కనిపిస్తారు, ఎదురుగా వచ్చినప్పుడు ఒక రకంగా కనిపిస్తారు, ఫోన్లలో ఒక రకంగా మాట్లాడతారు, ఎదురుగా వచ్చినప్పుడు ఇంకొక రకంగా ఉంటారు. మనం అనుకుంటాం వాళ్ళు. ఈ మధ్య నేనే ఒక వ్యక్తి నాకు ఫేస్బుక్లో కూడా పరిచయం అయ్యారు అనమాట. ఎక్కువ మాట్లాడలేదు, ఇప్పుడు 2-3 సార్లు మాట్లాడి ఉంటాను. నా జాబ్ అడిగితే సరే రండి అని చెప్పినాను నేను. వచ్చినారు. అసలు ఎంత అంటే చాలా అంటారు ఫేస్బుక్లో చూసి మనుషుల్ని మనం అంచనా వేయకూడదు అని చెప్పేసి. వాళ్ళు ఏదో ఈ యాప్లో వెళ్ళిపోయి వాళ్ళ రూపం మార్చుకోవడము, వాళ్ళ వద్ద ఇంకొకరిని పెట్టడము, ఇట్లాంటి చాలా ఉంటాయి అన్నమాట. సరే వచ్చినారు, జాబ్ గురించి ఏదో అడిగినారు, మీ బయోడేటా పంపండి. ఎదురుగా ఉన్నా కూడా అడిగినాం. ఇప్పుడు మాకు మన ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది కదా, దాని గురించి ఎంప్లాయీస్ కావాలి కాబట్టి అనుకున్నాం అనమాట. సరే వచ్చిన ఇప్పుడు నేను ఎంతో రెస్పెక్ట్గా మేము చూసాము. అతను ఫస్ట్ వచ్చినారు, బాగా కూర్చోండి అంటే కూర్చున్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆయన మాట తీరు. ఆ తర్వాత ఆయన మాట్లాడే పద్ధతి కావచ్చు, అదంతా కూడాను ఒక రకంగా మాకే ఇదిగా అనిపించేసింది. అంటే అతని మాట్లాడిన పద్ధతిని బట్టి అతన్ని చులకన అయిపోయాడు మా దగ్గర. చులకన అంటే ఒకప్పుడు గొప్పగా ఊహించుకున్నాం, ఆ మంచి జాబ్లో వచ్చింటారు, ఇన్న బాగుంటారు అనేసి. సో ఫేస్బుక్లో పరిచయం అయినారు అంతే. నాకు వాళ్ళ గురించి నేను ఎప్పుడు ఎవరిని కూడా నేను వాళ్ళ ఇది గురించి నేను ఎప్పుడు అడగను. వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళు ఎవరు, ఎప్పుడూ అడగను నేను. అది కూడా తప్పే అనుకోండి, ఎందుకంటే ఎదుటి మనిషి అంత తెలియకుండా వాళ్ళని మనం రమ్మంటాం కూడా తప్పే. అసలు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడే పద్ధతి అన్ని చూసాను. సరే నేను జాయిన్ అవుతా అట్లా అంటే సరే కండి అని చెప్పినాము. కానీ లేచిపోయిన తర్వాత నేను నా పిఏతో అన్నాను అనమాట, ఎందుకో నాకు నచ్చడం లేదు, ఎక్కడో చులకనగా అనిపిస్తున్నాడు ఆయన బిహేవియర్, ఆయన మాట తీరు, మాట్లాడే పద్ధతి, కూర్చునే పద్ధతి, ఆయన డ్రెస్సింగ్ కావచ్చు, అంత డిగ్నిటీగా లేరు. ఆ డిగ్నిటీ అనేది మనిషిలో లేనప్పుడే చులకనైపోతారు ఎవరైనా కూడా. కానీ అంత వెంటనే మేమేమీ కూడా అనలేదన్నమాట. లేటము మాటికి మీ మేడం నాకు ఫేస్బుక్ ఫ్రెండ్, అదే మాట ఫేస్బుక్ ఫ్రెండ్ ఏంది నాకు అర్థం కాలేదు. ఫేస్బుక్లో పరిచయం అయినా ఎంతో మంది, నాకు లక్షల్లో ఉన్నారు నాకు పరిచయం అయిన వాళ్ళు. ఎంతో మంది మాట్లాడతారు, అక్క అని మాట్లాడతారు, అమ్మ అని మాట్లాడతారు. కొంతమంది వచ్చారు కూడా నన్ను చూడడానికి, ఎంతో బాగా మాట్లాడి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఫోన్లలో మాట్లాడతాను నేను. ఎవ్వరూ అట్లా లేదు. నాకు ఫస్ట్ టైం ఇది ఎదురయ్యింది నాకు. ఆ తర్వాత వచ్చి జాయిన్ అయిపోయినారు. కొన్ని బిహేవియర్ రాదా, అది ఎక్కడ ఉంటే అక్కడ వచ్చి కూర్చోవడం. ఇప్పుడు నేను ఎంతైనా బాస్ ఒక్కడివే కాదు మా దగ్గర జాబ్ చేసేది, 10 మంది ఉంటారు. 10 మంది ఎప్పటి నుంచి చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇతను వచ్చి నా ఫ్రెండ్ ఆమె అని అంటే అది ఎంత, నేను ఫ్రెండ్ ఏంటి నీకు అసలు, పరిచేస్తున్నాను అంతే. ఇలా మాట్లాడడము, వచ్చి ఇక్కడ పక్కన చైర్ వేసుకొని కూర్చోవడము, అసలు ఎవ్వరు నా దగ్గరికి రారు అసలు. నేను కూడా అట్లా డిగ్నిటీగా ఉంటాను ఎవరితో కూడా, అందుకనే మంచిగా ఉంటాను. వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ ఏది ఉన్నా కూడా మేము అన్ని చెప్పేస్తాను, వాళ్ళు చూసుకోమని ఉండే వాళ్ళని, వర్కర్స్ని బాగుంటాము. కానీ అక్కడ ఎక్కడో నాకు ఎప్పుడు ఇట్లా అటోళ్ళు ఎదురుపడలేదు. ఫస్ట్ టైం చూశాను నేను.
అంత మందిలో వచ్చి అలా వచ్చి కూర్చోవడము, నిలబడ్డము, పక్కకు వచ్చి నిలబడ్డము నాకు ఎందుకో చాలా చిరాకు అనిపించేసింది నాకు. అంటే తప్పుగా నేను అంటం లేదు, కానీ అవును. మనం ఎంత లిమిట్ లో ఉండాలి అంత లిమిట్ లో అంతే ఉండాలి. కదమ్మా నిజంగా. నీ లిమిట్ నువ్వు చూసుకోవాలి. ఎంత చూసుకోవాలి, తెలిసినా correct. కూడా ఉమ్, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా, నువ్వు జాబ్కి వచ్చావు, నేను ఒక అధికారిని అక్కడ, ఉమ్. అందులో ఆడదాన్ని, Correct. ఇవన్నీ వదిలిపెట్టు. ఆ, అంతే, అవును. ఆడవాళ్ళం, మగవాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి. కరెక్ట్. నేను చాలా బాధపడ్డా నేను. ఆ తర్వాత నేనేం అనలేదు, చూద్దాం ఒక 4 రోజులు అనుకున్నాం, కానీ తనకే ఎందుకు ఒంట్లో బాగాలేక వెళ్ళిపోయి తర్వాత నేను వెళ్ళిపోయానమ్మా అని చెప్తే మంచిగా ఉన్నా నేను. ఆ తర్వాత మరుసటి రోజు ఫేస్బుక్లో పెట్టేశాడు కామెంట్, పెద్ద కామెంట్. ఏమని అంటే, మనుషులు దూరం నుంచి చూసేది ఒక రకంగా ఉంటారు, దగ్గరికి వచ్చే బిహేవియర్ ఉంటుంది, చులకనగా చూస్తారు, అంటే తక్కువగా చూస్తారు. మేము ఎవరమో ఆయన తక్కువగా చూడలేదు, ఎవరము ఏమనలేదు, అసలు మేము లేము కూడా అక్కడ. నేను ఇక్కడ ఉన్నాను, నా హోమ్లో ఉన్నాను, అది మన చిరంజీవి స్వామి వారి ఆశ్రమం ఉంది కదా, అక్కడ హోమ్ కడుతున్నాం కదా, అక్కడ ఉన్నాడు. అతను డైరెక్ట్గా వెళ్ళిపోయారు. అతను మేము కలిసింది లేదు, చేసింది లేదు. ఆ రోజు ఇంటర్వ్యూ రోజే చూసా. నాకు అప్పటికే నాకు నచ్చలేదు, కానీ ఏమనలేదు. నేనే రమ్మన్నాను కదా, అందుకని బాగుండదు, నేను మంచిగానే మాట్లాడాం, మర్యాదగా మాట్లాడాం. కానీ అతనే చులకన అయిపోయాడు మా దగ్గర. అది మాట తీరు, ప్రవర్తన. అందుకని ఎవరి ఇది వాళ్ళే చేసుకుంటారు. ఎదుటి వాళ్ళు ఊరికనే చులకనగా ఎప్పుడు చూడరు, వాళ్ళ గురించి ఏం తెలియకుండా. ఒక వ్యక్తి వస్తున్నారంటే మనం రిసీవ్ చేసుకుంటాం, రాండి అని చెప్పేసి. కూర్చున్న 5 నిమిషాల నుంచి వాళ్ళ బిహేవియర్ పట్టే మనము అయిపోతాం. అందుకని ఎవరికైనా చెప్తాను, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి ఎవరికైనా. మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరం. అది డబ్బు లేకపోతే చులకన ఏమీ ఉండదు అక్కడ. చులకన ఎందుకు, డబ్బు లేకపోతే మరి ఎంత వాళ్ళు ఒకప్పుడు లేకుండానే ఉండే వాళ్ళు కూడా డబ్బులు సంపాదించుకొని పెద్ద గొప్ప వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తెలుసు ఎట్లా ఉండాలని. చులకనగా చూడరు వాళ్ళు, డబ్బు లేదని చులకనగా, వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉంటది. కాకపోతే వాళ్ళ బిహేవియర్ని బట్టే మనము ఎదుటి వాళ్ళు మనల్ని చులకనగా చేయడం కావచ్చు అని ఉంటది. అదే మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది బాగా పెట్టుకొని మనం ఎక్కడ ఆ పరిసరాలను, ఆ వ్యక్తులను బట్టి మనం ప్రవర్తించాలి. అది కూడా అంతే. నేను అనడం ఏదో ఒక సొసైటీకి నేను చైర్మన్ అని నేను బాధపడలే అతని ప్రవర్తనకి. నేను ఒక ఆడ మనిషినే కదా, ఆడవాళ్ళతో ఎట్లా బిహేవ్ చేసేది తెలీదా? నువ్వు పక్కన వచ్చి కూర్చోవడం ఏంటి, మా కుర్జులాక్క, ఇవన్నీ కూడా చులకన కావడం అంటే వాళ్ళ నడబడిక, వాళ్ళ ప్రవర్తననే వాళ్ళని చులకన చేస్తుంది. ఎవ్వరు చులకన చేయరు. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ మంచితనం, అతి మంచితనంతో కూడా చులకన అయిపోతూ ఉంటారు. అంటే ఎట్లా అంటే ఏ టైంకి పడితే ఆ టైంకి అర్ధరాత్రి అపరాత్రి చేసి డోర్ తీసి, అంటే ఒక డిస్టర్బెన్స్. మనం మీరు అన్నట్టు ఏంటంటే ఒక డీసెన్సీ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో అప్పుడు అవతల వాళ్ళకి మనం చులకన కాము. అది నిన్ను 2 సార్లు కదిలిస్తారేమో, 3 సార్లు కదిలిస్తారేమో, నువ్వు కట్ చేసేస్తే అక్కడితో అయిపోతుంది. అంతే కదా. అందుకే నాకు ఎవరు ఎదుటి వాళ్ళ మీద బ్లేమ్ వేయద్దు చులక చేశారని. మనమే మారాలి. నిజమే. మళ్ళీ తెలియకపోతే తెలుసుకోవచ్చు, మనం ఎన్నో ఉన్నాయి చూస్తున్నాం కదా, నేర్చుకోవచ్చు. అదే ఆ రెస్పెక్ట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది నీకు. థ్యాంక్ యూ అమ్మా.